కెప్టెన్ వీరరాఘవరెడ్డి జయంతి సందర్భంగా హబ్సిగూడలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన కెప్టెన్ వీరరాఘవరెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి యువకుడు ముందుండి పోరాడాలని కోరారు. ఆపరేషన్ సింధూర్ మీద ఏదైతే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మన హైదరాబాద్, తెలంగాణ మొత్తం కూడా గర్వపడేలాగా కార్గిల్ వీరుడు ఆ రోజు ఉగ్రవాదుల్ని ఎక్కడ స్థావరాలను తెలుసుకుని స్వతహాగా పోయే ఉగ్రవాన్ని హత చేసి షహీద్ అయినటువంటి ఆత్మ ఆహుతికి పాడినటువంటి కెప్టెన్ వీర్ రాజారెడ్డి గారు వారి యొక్క విగ్రహం సిగుడాలో స్ట్రీట్ నెంబర్ 8లో పెట్టడం జరిగింది. ఈ వీధి పేరు కూడా అప్పుడు ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారి యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ కెప్టెన్ వీర్ రాజారెడ్డి ఈ యొక్క పేరు పెట్టడం జరిగింది ఈ యొక్క వీధికి. అదేవిధంగా త్వరలో ఒక పార్క్ కూడా ఇక్కడ నిర్మాణం అవుతుంది. వీర్ రాజారెడ్డి గారి యొక్క చరిత్రతో, వారి త్యాగాలతో మన యువత భారతదేశం పట్ల, ఈ యొక్క దేశ ఒక సంస్కృతి పట్ల, దేశ భద్రత పట్ల మనము ఒక దేశభక్తిగా తయారయ్యే విధంగా ఉండాలి అని చెప్పేసి కూడా మనకు వారి యొక్క త్యాగం మనకు నేర్పుతా ఉంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 9 న్యూస్.